హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్గా మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా ఫస్ట్ విడతకి సంబంధించిన లిస్ట్ రిలీజ్ అయినప్పుడు దగ్గరగా 71,480 మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. వారందరికీ సంబంధించి ఈ వీడియోలో ముఖ్యమైన అప్డేటు, మార్చి 15వ తేదీన మొదటి విడత పేమెంట్ అనేది రిలీజ్ కాబోతుంది. ₹1,00,000 అయితే ఈ యొక్క ఖాతాలకైతే జమ అవుతాయని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫస్ట్ పేమెంట్ మీ ఖాతాలకు పడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి జియో ఫెన్సింగ్ అనేది చేయించుకోవాలండి. అది ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఇలాంటి పథకాల అప్డేట్స్ కొరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. సో ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు చూసి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు తీసుకురావడం జరుగుతుంది. సో నా కష్టానికి ఫలితము మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక వివరాలకు కనుక వచ్చినట్లయితే, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వము 71,480 మందికి అయితే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులు అయితే ఇస్తామని చెప్పింది. అదేవిధంగా ఆ లబ్ధిదారుల్లో కూడా కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేటివి ఇస్తామని చెప్తుందన్నమాట. మరోవైపు కొంతమందికి స్థలం ఇచ్చి మరియు ఈ యొక్క డబ్బులను కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ అయితే ఒకసారి చూద్దాము. అందులోని ఇన్ఫర్మేషన్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలా క్లియర్గా అయితే ఇచ్చున్నారనమాట. ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చండి. సో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం షురు, 71,480 ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా. సో 700 ఇళ్లకు ముగ్గు, జియో ఫెన్సింగ్తో యాప్లో నమోదు. సో ఈ యాప్లో నమోదు అనేది చేయించుకోవాలండి. చేయించుకుంటేనే మీకు ఫస్ట్ పేమెంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఈ నెల 15 నాటికి తొలి విడత నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. 25,000 పట్టణ ప్రాంత ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం అని కూడా చెప్తున్నారనమాట. సో వాటన్నిటి గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఈ నెల 15 నాటికి ఈ ఇళ్లకు సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమయ్యే 715 కోట్ల మొత్తాన్ని సిద్ధం చేసుకుని గృహ నిర్మాణ శాఖకు అందించనుంది. వాటిని లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యే నాటికి ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న 71,480 మంది ఇల్లు నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి అయితే మంజూరు చేశారనమాట. వారిలో ఇప్పటి వరకు 700 మంది ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముగ్గు అనేది పోసుకొని వారి యొక్క వివరాలన్నీ కూడా యాప్లో నమోదైతే చేయించుకోవడం జరిగిందనమాట. ఇది మనకు ఎక్కడైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది లేనటువంటి ఏరియాస్ ఉన్నాయో అక్కడ మాత్రమే జరిగింది. ఇప్పుడు తాజాగా ఈరోజు ఎన్నికల లెక్కింపు అనేది జరుగుతుంది కదా, మార్చి 8వ తేదీ వరకు అయితే ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుంది. తర్వాత క్లోజ్ అవుతుంది అనమాట. సో క్లోజ్ అయిన తర్వాత వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ యొక్క 71,480 మంది పూర్తిగా వాళ్ళు నిర్మించుకోవాల్సినటువంటి ఇంటి దగ్గర అంతా కూడా చదును చేసుకోవడము, ముగ్గు పోసుకోవడము, బేస్మెంట్ లెవెల్ వరకు ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే మొదటి విడతకు సంబంధించిన పేమెంట్ అనేది రావడం జరుగుతుందని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఇళ్లకు ముగ్గు పోసుకునేటువంటి ప్రాంతం ఫోటోలను, ఆకాంక్ష రేఖలను ఆధారంగా వివరాలను ప్రత్యేక యాప్లో నిక్షిప్తమైతే చేస్తారు. తదుపరి తనిఖీకి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో నిర్మాణం అయితే ఉండాలి. చోటు మారితే జియో ఫెన్సింగ్ ఆధారంగా సులభంగా గుర్తిస్తారు. సో ఆ నిర్మాణ ఫోటో యాప్లో క్యాప్చర్ కాదు. సో దీంతో ఇంటి స్థలాన్ని మార్చినట్టుగా అధికారులు గుర్తించి లబ్ధిదారును అనర్హుల జాబితాలోకి మార్చే అవకాశం అయితే ఉంటుందని కూడా ఈ సందర్భంగా అయితే చెప్తున్నారనమాట. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మీకు స్థలం ఎక్కడ కేటాయించారో అక్కడ జియో ట్యాగింగ్ అనేది ఫస్ట్ మీకు జరిగిపోతుంది అనమాట. ఆ జియో ట్యాగింగ్ చేసినప్పుడు ఎంత విస్తీర్ణంలో జరిగింది అనేది చూసుకుంటారు. తర్వాత మీరు ముగ్గు తుడిపేసి ఇంకో దగ్గర కొంచెం ప్లేస్ మార్చినా కానీ ఈ యొక్క అమౌంట్ అనేది ఫోటో అనేది క్యాప్చర్ అనేది చేసుకోదని చెప్పి చెప్తుందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా అయితే మెయింటైన్ చేసుకోండి. లేని పక్షంలో మీ యొక్క ఖాతాలకు ₹1,00,000 అయితే చేరవని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో అదేవిధంగా 25,000 పట్టణ ప్రాంత యూనిట్లు మంజూరు అయితే అయినాయని చెప్పి చెప్తుందన్నమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణకు మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం 25,000 ఇళ్లను మంజూరు చేసిందని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు మరొక అప్డేటు, ఇక్కడ ఒక ప్రముఖ యాప్ నుంచి అయితే తీసుకున్నాను. ఇందిరమ్మ ఇల్లు 15లోగా అకౌంట్లోకి డబ్బులు అని చెప్తుందన్నమాట. ఇక్కడ కూడా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటుంది. తొలి దశలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా ఇందులో 700 మంది నిర్మాణం అయితే ప్రారంభించేశారనమాట. బేస్మెంట్ పూర్తి చేసిన వారికి అకౌంట్లోకి ₹15,000 అయితే ఇస్తామని చెప్తున్నారండి. సో కాబట్టి ₹15,000 అయితే వారి యొక్క ఖాతాలకు జమ అవుతాయన్నమాట. సో ఇందుకోసము దశల వారీగా 5 లక్షలు అయితే ఇస్తారు. 5 లక్షలు ఏ విధంగా ఇస్తారనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను.
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్కి వచ్చేసి ₹1,00,000 అయితే వస్తుంది. గోడలు నిర్మించాక ₹1,25,000 వస్తుంది. స్లాబ్కి వచ్చేసి ₹1,75,000 అయితే వస్తుంది. నిర్మాణం పూర్తయ్యాక మరొక ₹1,00,000 అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయండి. వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు వెంటనే తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకు త్వరలోనే గ్రీవెన్స్ అనేది పెట్టుకునేందుకు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. గ్రీవెన్స్ అనేది మీరు పెట్టుకోవాలనుకుంటే సో ప్రభుత్వము ఏం చెప్పిందంటే గ్రీవెన్స్ ఎంట్రీ అనేది చేయండి, అది మీ యొక్క మొబైల్ ద్వారా అయితే చేసుకోవచ్చు అని కూడా చెప్తుంది అనమాట. సో మీరు ప్రజాపాలనలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకునేటప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చింటారో ఆ నెంబర్ని ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే దానికి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఫిర్యాదు అనేది నమోదు చేయవచ్చండి. ఫిర్యాదు నమోదు చేయాలంటే ఫస్ట్ మీ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది అనమాట. డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత రీజన్ ఎందుకు మీరు ఫిర్యాదు ఇవ్వాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది అనమాట. అక్కడ రకరకాల ప్రశ్నలు అయితే ఉంటాయి. అంటే సర్వే సరిగ్గా జరగలేదా, లేదా రాంగ్ ఎంట్రీ జరిగిందా, అదేవిధంగా మీ సర్వేయర్ అనే వారు సర్వే కరెక్ట్గా చేయలేదా, లేదా మధ్యంతర వ్యక్తి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇలా కొన్ని ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేయాలి. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకు ముఖ్యంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టులో పేరు అనేది సక్రమంగా మళ్ళీ కూడా రీసర్వే జరిగినప్పుడు రావడం జరుగుతుంది. L1, L2, L3 ఈ లబ్ధిదారులకు మాత్రమే ఇల్లు వస్తాయి. L1లో ఉండేటువంటి వాళ్ళకి స్థలం ఉండి ఇల్లు ఉండదు అనమాట. L2లో ఉండేటువంటి వాళ్ళకి రెండు ఉండవు, స్థలం ఉండదు, ఇల్లు ఉండదు. వాళ్ళు కొత్తగా అయితే అప్లై చేసుకునేందుకు రెడీగా ఉన్నారనమాట. L2లో ఉండే వాళ్ళు, L3లో ఉండే వాళ్ళకి వచ్చేసి స్థలము ఇల్లు రెండు ఉంటాయి. కాకపోతే కొత్త ఇంటి కోసం వాళ్ళు అప్లై అయితే చేసుకుంటున్నారు అనమాట. వారందరికీ కూడా గవర్నమెంట్ త్వరలోనే రీసర్వే అయితే చేస్తామని కూడా చెప్తుంది అనమాట. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే డైలీ కూడా వస్తుంటాయి. నేను అవన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు అందరికీ కూడా డైలీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్క న్యూస్ పేపర్ చూసి అందులో ఏదైనా సమాచారం కనుక ఉన్నట్లయితే ఈ విధంగా మీ అందరికి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మన ఛానల్ మీకు వర్తిగా ఉంటుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.